10 ఏళ్ళు మీరు ఉన్నారు కార్పొరేటర్లో. ఎంత సంపాదించారు? సంపాదన ఎంత సంపాదించారు? ఎన్ని కోట్లు కూడా పెట్టుకున్నారు? ఏదో కోట్లు కూడబెట్టుకోలేదు కానీ కోట్ల మంది ప్రజల అభిమానాన్ని ప్రేమనైతే బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి కూడబెట్టుకున్నా అని చెప్పగలుగుతా 101%. ఎందుకంటే సంపాదించిన అంటే అది నీతితో నిజాయితీతో నా కష్టం మీద నా కుటుంబం కష్టం మీద సంపాదించిన కానీ ఎక్కడ కూడా అవినీతి చేసి అక్రమంగా సంపాదించిన డబ్బులు అయితే లేవు. సో ఖచ్చితంగా 101% లక్షల కోట్ల మంది అభిమానాన్ని ప్రేమను సంపాదించిన. యా ఓకే, ఇది ఇంటర్వ్యూలో లేకపోతే ఇట్లా చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది. ఆఫ్ ద కెమెరా చెప్పండి, అంటే కెమెరాలు లేవనుకొని మీరు ఎంత సంపాదించారో అవి చెప్పండి. డెఫినెట్గా కెమెరా ఉన్నా లేకపోయినా నేను ఇదే మాట చెప్తాను. ఏం సంపాదించలేదా? ఒక్క రూపాయి కూడా? అంటే మన ఇండివిజువల్గా సంపాదించుకునేది ఉంటుంది కదా, ఏదో రాజకీయాలకు వచ్చినా అని సంపాదించుకునేది ఏం లేదు. ఇప్పుడు కార్పొరేటర్ పదవిని అడ్డం పెట్టుకొని మీరు సంపాదించారా లేదా? స్ట్రైట్ క్వశ్చన్. 101%. 1 NP కూడా మీరు వెరిఫై చేసుకోవచ్చు, మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. నేను కార్పొరేటర్ అయిన తర్వాత దానికి ముందు నాకు ఇల్లు లేదు. దాని తర్వాత 2020లో లోన్ మీద ఇల్లు తీసుకొని ఒక ఇల్లు మాత్రమే నేను కొనుక్కుంది. మిగతాదంటే తెలుసు మీకు, మాకు ఒక కారు ఉండే, అంటే నాకున్న అసెట్స్ చెప్తున్నా, మాకు ఒక ముందు ఒక కారు ఉండే, పాత కారు అమ్మేసి వచ్చిన దాంతోనే డౌన్ పేమెంట్ కట్టి నెలకింత ఈఎంఐలు కట్టుకుంటా ఉన్నాం. పైకి ఇంత నిడారంబరంగా కనిపిస్తూ లోపల సంపాదించారంటారు, అంతేనా? మీరు చెక్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు మా అఫిడవిట్లో ఉన్న అన్ని ఫిల్ చేసి పెడతాము. నామినేషన్ టైంలో అన్ని ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు అనేది రాస్తాము, దాంట్లో చూసుకోవచ్చు. లేదు అని అనుకుంటే మంచిగా ఒక ఆర్టీఐ వేయండి, మా మీద ఒక ఎంక్వైరీ వేయండి, క్లియర్గా తెలుస్తుంది మాకు ఎంత సంపాదన ఉందా ఏముందా అని చెప్పేసి. రైట్, ఓకే. అంటే మీరు నవ్వుతారు కదా, భయంతో నవ్వుతారా? నేను ఎప్పుడు నాది ఎప్పుడు నవ్వు ముఖమే ఉంటుంది. నేను ఎప్పుడు కూడా ఏడ్చి భయపెట్టి ఇట్లా ఏమంటారు ఇవాళ ఇంటర్వ్యూలో నవ్వుముఖం కాస్త పోతే మీది ఎందుకు పోతుంది? పోదా? ఎందుకు పోతుంది? సరే చూద్దామా, దేనికి పోతుంది చూద్దాం. డెఫినెట్లీ ప్రాబ్లం ఏం లేదు. నో ప్రాబ్లం. రైట్, ఓకే. ఏం చేశారు మీరు 10 ఏళ్ళల్లో మీ సీతాఫలం మండిలో? చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. 10 ఏళ్ల పాటు ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజల సమస్యలు తెలుసుకుంటా, నిరంతరం అధికారులతో సమన్వయం చేసుకుంటూ, మాకున్న యాక్సెస్ తోటి ఎమ్మెల్యే గారితో కానీ, గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ గారు ఉన్నప్పుడు మంచి నిధులు తెచ్చుకున్నాం. 10 ఏళ్ల పాటు 70-80 కోట్ల పనులు మేము చేసుకోగలిగినాం. అంటే ఓవరాల్ కోట్ల పనులు, డెఫినెట్లీ 70-80 కోట్ల పనులు. ఎగ్జాక్ట్లీ 70-80 కోట్ల పనులలో మీ ఇంటికి ఎన్ని కోట్లు వచ్చినాయి? అదే చెప్పినా కదా, కోట్ల మంది ప్రజల ఆశీర్వాదం ప్రేమ ఉంది. ఇదంతా ఇంటర్వ్యూకి ఓకే, నేను ఇప్పుడు మా దగ్గర పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు, కాంట్రాక్టర్లే కానివ్వండి ఇంకెవరైనా కానీ, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, మాకు ఎన్ని కోట్లు ఇచ్చినారో వాళ్ళని అడగండి, వాళ్ళు క్లియర్గా చెప్తారు కదా. మేము కోట్లల్లో సంపాదించుకున్నామా, లక్షలలో ఉన్నామా, వేలల్లో ఇంకా అట్లనే అప్పుడప్పుడు ఇబ్బంది పడుతున్నామా అనేది మీకు లోకల్గా వస్తే తెలుస్తుంది. మీ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు వాళ్ళ జ్యువెలరీని తనఖా పెట్టి ఆయనే చారిటీలు చేసినానని చెప్తారు, మీరు మా దగ్గర డబ్బులు లేవని చెప్తారు. నేను డబ్బులు లేవనిలే, కోట్లలో లేవు అని అన్నా. కోట్లలో లేవు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేము ఎట్లున్నామో అట్లనే డెఫినెట్గా అట్లనే ఉన్నాము ఇప్పుడు కూడా. 100% బిలో మిడిల్ క్లాస్ కాదు, మిడిల్ క్లాసే. ఎట్లున్నా కూడా దేవుడు ఇచ్చిన దాంట్లో సంతోషంగా ఉన్నాం. దేవుడు మాకు ఎట్లా అయితే అవకాశం ఇచ్చిందో ఆ రకంగానే పని చేసుకుంటున్నా పోయినాం, కానీ ఎక్కడ కూడా అక్రమంగా అన్యాయంగా పనిచేసింది అయితే లేదు. ఎందుకు వచ్చారు అసలు మీరు రాజకీయాలకు? ఎందుకు వచ్చారు రాజకీయాలకు? అనుకోకుండా వచ్చిన, నా ప్రొఫెషనే కాదు ఇది. నేను MBA చేశాను, ఫైనాన్స్ ఇంకా HR నాది. అంటే జాబ్ చేసి నా డిగ్రీ అయిపోగానే నేను క్యాంపస్ ప్లేస్మెంట్లో నాకు జాబ్ వచ్చింది. జాబ్ చేస్తూ MBA కంప్లీట్ చేశాను. ఆ MBA చేసే క్రమంలోనే హయ్యర్ స్టడీస్కి అబ్రాడ్కి వెళ్దామన్న టైంలో మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినాయి 2016 ఆ టైంలో. సో మా ఫాదర్ పద్మారావు గారితో చాలా క్లోజ్ అసోసియేట్, ఒక కార్యకర్తగా నిరంతరం వారితో పని చేసుకుంటూ ఉండేవారు. సో ఆ మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చే టైంకి డిస్కషన్ జనరల్గా ఒక ఫ్రెండ్తో ఎట్లయితే డిస్కస్ చేస్తే మా ఫాదర్తో అట్లనే డిస్కస్ చేయడం జరిగింది. సో ఎవరికి ఇద్దాం ఏంటి అని అంటే, పలానా వ్యక్తులు ఉన్నారు కదా, వాళ్ళైతే బాగుంటుందని చెప్పి మా ఫాదర్ సజెస్ట్ చేస్తే, పద్మారావు గారి వారి మీద అభిమానంతో వారు వీరెందుకు, నీతిగా నిజాయితీగా నువ్వు నా దగ్గర ఉన్నావు ఇన్నేళ్ల పాటు, డెఫినెట్గా నీకు అవకాశం ఇస్తాను అన్నారు. సో అట్లా మా ఫాదర్కి. సో ఆ తర్వాత అక్కడ 50% రిజర్వేషన్ మనకి లోకల్ బాడీలో అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇచ్చినప్పుడు మా సీతాఫల్ మండి కూడా మహిళా రిజర్వేషన్ అయింది. దాని తర్వాత మా మదర్కి అనుకున్నారు, అంటే మహిళా రిజర్వేషన్ అవకాశం ఇస్తా అన్నారు కదా, సో ఎందుకు ఆ అవకాశాన్ని యూజ్ చేసుకొని సేవ చేద్దాంలే అని అనుకొని మా ఫాదర్ మా మదర్ని నిలబెడదాం అనుకున్నారు. బట్ అక్కడ వారి ఫ్రెండ్ ఒక అతను చదువుకున్న పాప ఉంది కదా, తనను ఒకసారి
ట్రై చేయండి అని చెప్పేసి ఎమ్మెల్యే గారిని ఒకసారి పరిచయం చేశారు. సో నాకు కూడా అసలు ఐడియా లేదు, నన్ను టికెట్ గురించి నాలెడ్జ్ అస్సలు లేదు. సో నన్ను తీసుకెళ్ళినారు పరిచయం చేయడానికి, టికెట్ గురించి మాట్లాడడానికి అని నాకు కూడా తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వ్యక్తులు చాలామంది కార్యకర్తలు వాళ్ళు వీళ్ళు ఉంటారు, లీడర్లు ఉంటారు, వాళ్ళు నన్ను వింతగా చూస్తుంటే నాకు అర్థం కాలేదు. అండ్ ప్రతి ఒక్కరు వచ్చి కంగ్రాచులేషన్స్ చెప్పడం, లేదంటే నువ్వేనా రాజన్న బిడ్డ అని చెప్పేసి వాళ్ళు నన్ను ఇంట్రడ్యూస్ చేసుకోవడం అట్లా ఇట్లా జరిగింది. తర్వాత ఎమ్మెల్యే గారు నా దగ్గరకు వచ్చారు, అడిగారు నీకు అవసరం ఆ టికెట్ అని నన్ను అడిగారు. నాకు అర్థం కాలేదు, ఒక నిమిషం నన్ను ఎందుకు అడుగుతున్నారు ఈ మాట. పద్మారావు గారు అంటే నేను అంటే అంకుల్ అని పిలుస్తాను. ఓకే, నాకు ఈ అవకాశం వస్తే ఖచ్చితంగా నిలబెట్టుకుంటా అంకుల్ అని ఒకటే ఒక చిన్న మాట అన్నా. అంటే మా ఫాదర్ని చూసి ఆయన నాకు ఏ విషయం కూడా చెప్పలేదు. ఓకే, తర్వాత పద్మారావు గారు మాట్లాడతా మీతో అని చెప్పేసి మమ్మల్ని సెక్రటేరియట్ పిలవడం జరిగింది. అక్కడ కూడా ఇస్తా ఇవ్వను అనేది ఎటువంటి క్లారిటీ లేదు, బట్ మా ఒపీనియన్స్ అయితే మా ఫాదర్ పెట్టడం జరిగింది. అండ్ నాకు అప్పుడు చెప్పారు ఆయన, నీకే టికెట్ అనుకుంటున్నావా అంటే అసలు నాకు ఎటువంటి అవగాహన లేదు, నేను ఏం చేయలేను, నేను ఎట్లా అని అంటే ఇక మా ఫాదర్ ఎప్పుడు ఎవరికి ఏది కూడా రాదు, నేర్చుకుంటే వస్తుంది, మీకు అందరికీ మీకు సపోర్టివ్గా మేము అందరం ఉంటాం, సో ప్రాబ్లం ఉండదు, నువ్వు చేయగలుగుతావు, నువ్వు ఉండు అని చెప్పేసి తీసుకొచ్చారు. కేవలం ఆ ఒక్క మాట మీద వారి డ్రీమ్ ఫుల్ఫిల్ చేయడానికి మాత్రమే నేను పాలిటిక్స్ అనుకుంటారా ఈ 10 ఏళ్లలో మీరు? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా 100% నా ఎఫర్ట్స్ నేను పెట్టినా. నేనైతే అంటే 100 అన్న కానీ 95% అయితే నేను సాటిస్ఫై ఉన్నా.